గురు పౌర్ణమిని పురస్కరించుకొని షిరిడి సాయిబాబా వారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించామని బాబా మందిరం అధ్యక్షుడు పట్నాల హరిబాబు తెలిపారు. తమ మందిరంలో ప్రతి ఏటా గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. బాబా వారి కృప భక్తులందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కొత్తపేట దూద్ ఫ్యాక్టరీ సందులో గల షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే భక్తులు బాబావారి దర్శనానికి తరలివచ్చారు. బాబావారికి నిత్య సేవలతో పాటు విశేష హోమాలు భక్తి ప్రపక్తులతో నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని బాబావారి మందిరాన్ని అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా మందిర కమిటీ కార్యదర్శి పట్నాల హరిబాబు మాట్లాడుతూ, సర్మర్థ సద్గురువుగా పూజలు అందుకుంటున్న షిరిడి సాయినాథునికి గురు పౌర్ణమిని పురస్కరించుకొని విశేష పూజలు పంచామృత అభిషేకాలు నిర్వహించామన్నారు. బాబావారి ప్రీత్యర్థం లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించామన్నారు. మధ్యాహ్నం హారతి అనంతరం భక్తులకు అన్న సంతర్పణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాబా మందిర కమిటీ కార్యదర్శి చుండూరు లీలా నాగసాయి, స్థానిక భక్తులు పాల్గొన్నారు. అగ్నిం ప్రతిష్టాప్యాయ నమః అగ్నేయ నమః స్వాహా. హోమంలో కూర్చునే వాళ్ళు తాంబూలాలు తెచ్చుకోండి. గత 11 సంవత్సరాల క్రితం 2015 సంవత్సరంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరాన్ని స్థానిక పెద్దల సహాయ సహకారాలతో ఈ మందిరాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిత్యం వినాయకుడు, దత్తాత్రేయ, బాబా గారు, కనకమహాలక్ష్మి అమ్మవార్లకి పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుపుకుంటూ ఈ రోజున గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం అభిషేకాలు, పూజా కార్యక్రమం, ఇప్పుడు లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం ఇక్కడ స్థానిక ప్రజలందరికీ కూడా దాదాపు 1500 మందికి ప్రసాద ఏర్పాటు చేయటం జరిగింది. సాయంత్రం భజన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి స్థానిక పెద్దలందరూ కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి ఆ బాబా గారి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఈ దేశంలో ఉన్న ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశి జీవుడు కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి మా ఆకాంక్ష. అలాగే ఇక్కడ వచ్చి పూజ చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మంచి పొజిషన్లో ఉంటారు అనేది మా నమ్మకం. ఎందుకంటే కిందసారి ఆ హోమం దగ్గర కూర్చున్నటువంటి 3 వ్యక్తులు కూడా ఈ సందులో గృహప్రవేశాలు చేసుకోవటం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా కొన్ని మంది జంటలు కూర్చొని ఈ రోజున హోమం చేయటం జరుగుతుంది. వారు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా సాగిపోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ బాగుండాలి, దానికి మనం కారణం అవ్వాలని చెప్పేసి